ప్రస్తుతం చూస్తున్నారు కదా! ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బానే ఉంది. జగన్ 2.0 వస్తుంది. ప్రజలు చాలా అల్లాడిపోతున్నారు. నేను లేను అని అంటున్నారు కదా! మరి నిజంగానే అల్లాడిపోతున్నాడా? అట్లా ఏం లేదు ప్రెజెంట్. అంటే 1 ఇయరే కూడా కాలేదు కదా వీళ్ళదొచ్చి. హ్మ్. 1 ఇయర్ అయిన తర్వాత ఇంక 2, 3 ఏళ్ళు 2 ఏళ్ళు చూసాక ఇంకా వీళ్ళ విధి విధానాలు ఇంకా ఏంటనేది ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా. హ్మ్. పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యి అమరావతి కూడా డెవలప్ అవ్వాలి. హ్మ్. ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి అప్పుడే అసలు మనకు గుడ్ ఫీల్ అనేది 2.0 అనేది ఏ విధంగా ఉంటదంటారు? లేని దాని ఇప్పుడు ఇంకా రాలేదు కాబట్టి దాని గురించి చెప్పడం అంత కరెక్ట్ కాదు. హ్మ్. ఈయన పరిపాలన అయితే పర్వాలేదు. ఓకే. అంటే ఈయన ఫ్లైఓవర్‌లు తీసుకొస్తాను అని అంటున్నాడు. మరి ఇవన్నీ ఎలా అదే అవుతాయి? ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా డెవలప్మెంట్ అనేది ఇప్పుడే ఇంకా 10% కూడా స్టార్ట్ చేయలేదు కాబట్టి అంటే రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లయితే తీసుకొచ్చారు కదా! మరి నిర్మాణం మొదలయిందా? ఎంత వరకు వచ్చింది? అదే ఇప్పుడే స్టార్ట్ చేశారండి. ఇంకా పూర్తిగా మనం ఇంకా 2-3 ఇయర్స్ అయితే కానీ చెప్పలేము దాని గుడ్ ఫీల్. జగన్ గారు 2.0 చూస్తారు అది ఇది అని అంటాడు. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా సార్! మీరు ఇంతకు ముందున్న ప్రభుత్వం, ఇంతకు ముందు ఉన్న టీడీపీయే ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన కనిపిస్తుందా? పాలసీలు వేరు, ఈయన పాలసీలు వేరు. ఆయనంతా కేవలం వెల్ఫేర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఈయన డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. డిప్యూటీ సీఎంగా నారా లోకేష్‌నే చేయాలి అని కొంతమంది అంటున్నారు కదా! మరి అది దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం లేదు, చేస్తే బానే ఉంటది. ఫ్యూచర్‌లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడిపోయే అవకాశం ఉందా? ఫ్యూచర్ గురించి మనం ఎట్లా చెప్తాం? అంటే భవిష్యత్తు అనిపిస్తది కొన్ని చూస్తుంది సిట్యుయేషన్స్. విడిపోతారని అనుకుంటా, కలిసి ఉండాలనే పోటీ చేశారు. హ్మ్. జనాలు కూడా కలిసి ఉంటేనే ఓట్లు వేశారు, అంత హ్మ్. మెజారిటీ ఇచ్చారు. ఓకే. విడిపో ప్రకారం ఇప్పుడు ఎట్లా అన్నారు? బానే ఉంది. అంటే అనేదో నేను లేక జనాలు బాధపడుతున్నారా ఎవరు జగన్ గారు. దాని గురించి మనం అంత కామెంట్ చేసే అంత పెద్దవాళ్ళం కాదులే కానీ ఓకే, థ్యాంక్ యూ సార్.